హనుమంతుల వారు ఎప్పుడొచ్చారు మీ జీవితంలోకి? ఏంటి అసలు ఆయన ఏం మిరాకిల్ చేశారు మీకు? హనుమంతులు వారు నాకు ఇప్పుడు కరెక్ట్ గా ప్రశ్న వేశారు. ఒకసారి చిన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అది. మా గురువు గారి దగ్గరికి వెళ్తా ఉన్నా నేను, చాలా చిన్న వయసు. ఇప్పుడు రామనామాన్ని తెలుసుకుంటా పోతా ఉన్నాను. ఆయనకి తెలియదు, మామూలుగా అయితే తెలియదు, సూక్ష్మం ఆయనకి తెలియంది. ఆయన చిన్నగా వచ్చి, ఆయన నువ్వు హనుమంతుడిగా తయారు కావాలనుకున్నావు అని అన్నాడు. అబ్బా ఆనందం వేసింది నాకు. ఎందుకంటే సంపూర్ణ సమర్పణ లేదే, ఈగోలెస్, నువ్వు నిజంగా సుఖపడాలంటే, నిజంగా ఆనందంగా ఉండాలంటే పూర్తిగా ఈగోలెస్గా ఉండాలి. సంపూర్ణ సమర్పణ, టోటల్ సరెండర్. అయితే తప్ప నీకు ఆనందం రాదు. కాబట్టి అది అయినోడు మన కళ్ళ ముందు మనకెన్నో చూపించినోడు ఆంజనేయుడు. మరి కోతిగా ఉండి అనకూడదు ఆ మాట, ఆ దీంట్లో ఉండోడే అంత స్థితికి పోతే, మనం మానవ దేహంతో ఉండి ఇన్ని తెలుసుండి మనం ఎందుకు కాకూడదు? అంటే ఆ భక్తి భావం, రాములకు ఆయన ఎంత భక్తి భావంతో ఉండేవాడు. ఇంకా మనం కండాల్లో నీళ్లు వస్తుంది ఆయన, నిజంగా కూడా అవి నిజ సజీవ సత్యాలు అవి. అందరూ అంటారు కానీ రామాయణం కల్పన కాదు. రామాయణంలో ఏదైతే వాల్మీకి రచించాడో అవన్నీ మనలో చూసుకుంటే 100కి 100 పాళ్ళు ఉన్నాయి. కానీ దాన్ని కనుక్కోవాలి, పట్టుకోవాలి. ఇంకా వాడి జీవితం ధన్యం. వాడి ఈ జీవితమే కాదు, ఇంకా ఇతరులకు కూడా అది ఆనందమే. ఒక మంచి వాసన నా దగ్గర ఉంటే అది 10 మంది ఆనందిస్తారు. అట్లా మన హృదయం మంచిదిగా ఉంటే, ఆరా అంటారు కదా, మనలో ఆరా అనేది తయారవుతుంది. ఆరా మన భావాలను బట్టే అది అవుతుంది. కాబట్టి ఆ భావాలు బాగుంటే, మనలో ఆలోచనలు దైవికంగా ఉంటే సొసైటీకి కూడా అది చాలా మంచిది. అందుకని ఆంజనేయ స్వామి అంటే నాకు కూడా ఇష్టం, భలే ఇష్టం. ఎందుకంటే ఆయన మంచి సేవకుడు, బలవంతుడు, గుణవంతుడు, ధైర్యవంతుడు. ఆయన చేయని పని లేదు, ఏదనుకుంటే అది చేస్తాడు. ఎప్పుడైనా ప్రయత్నం చేశారా వారి దర్శనం కోసం? నాకు దర్శనం అవుతానే ఉంది, ప్రయత్నం ఎందుకు? నిజంగా చెప్తాను నాన్న, ఐఎమ్ సీయింగ్ హనుమాన్ డైలీ. మీరు ఏమన్నా అనుకోండి, నేను బద్దలు కొట్టినట్టు చెప్తా, ఐఎమ్ సీయింగ్ డైలీ. ఎస్. ఏం జరుగుతుందండి మీ ఇద్దరి మధ్యలోని? ఆయన నువ్వు ఎప్పుడు నన్ను వదలొద్దు, నీ భావమే నాకు చనిపోయేంత వరకు ఆ భావంతోనే ఉండాలా, నాకు అదే ఇవ్వు చాలు, ఇంకేం పడ్డా. నిరంతరం రామనామంతో నా జీవితం గడవాలా, లాస్ట్ శ్వాస కూడా రాముడితో ఉండాలి, అది చాలు నాకు, ఇంకేం పడ్డా. అదే దాంతోనే ఆనందపడతాడు ఆయన కూడా. అంటే ఈ మనస్సు నుంచి ఆత్మని ఎలా వేరు చేయాలి? ఆత్మ లేదే మనసు లేదు. మనసుకంటూ దానికి స్వయం ప్రతిపత్తి లేదు, అంతే కదా. ఇప్పుడు ఆత్మ లేదే చనిపోతే వాడు మనసు ఇంకేడై ఉంది. కానీ ఆత్మ ఉంటుంది, మనసుతో కలిసే ఉంటుంది. ఇప్పుడు నేను ఇంత మునుపు చెప్పాను మీకు, ఈ మనస్సు అనేది ఈ త్రిగుణాల్లో తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఇది ఎప్పుడు నెగటివ్ వైపే వెళుతూ ఉంటుంది. దీనికి ఆకర్షణ ముఖ్యం కానీ ఆదర్శం ముఖ్యం కాదు. దానికి కోరిక నీళ్ళు ఎప్పుడు పల్లమే పోతాయి. మనసు కూడా ఎప్పుడు నీచమైన వాటికే పోతుంది. ఎందుకంటే స్వామి చెప్పేవాడు, ధవళేశ్వర స్వామి, మామూలుగా ఈ దోమలు కీటకాలు మలినాల పైనే వాళ్తాయి. అవి అగ్గి మీద వాళ్ళండి కాలిపోతుంది. అంటే మనసు కూడా మంచి వాటి మీద అయితే మనసు పోతుంది అది. అందుకని అది వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయాలని చూస్తుంది. మనలోనే మనలో ఉండేది అది కూడా, అది మనలో ఉండేటువంటి ఒక భావమే అది. ఆ భావానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది మనల్ని తొట్టేస్తుంది. కాబట్టి ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడి నుంచి వస్తాయి. ఏ ఆలోచనలు వస్తాయి మనకు తెలుసు. పనికిరాని ఆలోచనలు వస్తే మనం ఎందుకు, తాగుబోతు వస్తే మనం కూర్చొని పెడతామా? తాగుబోతు కూర్చొని పెడితే ఏమవుతుంది మనకు తెలుసు. ఏదో మంచోడిని కూర్చొని పెడితే, అలాగే మన మనస్సు ఆలోచన తీరును మార్చాలి. ఆలోచన తీరు ఎలా మారుతుంది? సత్సంగం,
స్వాధ్యాయం, నిరంతరం భగవన్నామ స్మరణ, దైవ సంబంధమైనటువంటి విషయాల మీద మనసును పెట్టడం, వీటి వల్ల అవి పుంజుకుంటాయి శక్తిని. ఇంటెలెక్ట్ పెరుగుతుంది అప్పుడు. అంతఃకరణ చతుష్టయం అని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని ఉన్నాయి కదా. వీటిని, ఈ మనస్సుని మనం పోవాలంటే దాని యొక్క మొదటిది ఆలోచన క్రమం. ఆలోచన అప్పుడే తుంచేయగలగాలి. తుంచాలంటే దాన్ని తుంచలేం, కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొకటి పెట్టాలి. ఇప్పుడు పిల్లవాడు ఒక పెన్ను ఎత్తుకున్నాడు, ఈరంటే ఇవ్వడు, గట్టిగా పట్టుకుంటాడు. ఒక చాక్లెట్ ఇచ్చామనుకో దీన్ని వదిలేస్తాడు. మనసు కూడా అది పట్టుకుంటుంది, దాని నేచర్ అది. పాపం దాన్ని కూడా మనం చెడ్డ అనబడలే, అది పట్టుకుంటుంది. కానీ దాని నుంచి వదిలించాలంటే దానికి ఏదో ఒకటి ఇవ్వాల, ఇస్తే అది వదిలేస్తుంది. ఆ ఇచ్చే దాంట్లో మనం మహాత్ముల సహాయం, సనాతన ధర్మ సహాయం, శాస్త్రాలు, ఇవన్నీ కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని మనం కొద్దిగా కాన్షియస్గా, మనం పెద్దగా సాధన చేయబడలే, కొద్ది ఎరుకుగా ఉంటే అన్నీ మన దగ్గరకు వస్తాయి. మనమే మనల్ని గురించి మనమే స్టడీ చేసుకోగలిగితే, అది సెల్ఫ్ స్టడీ, అది అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. దాంతోపాటు మనం చెప్పుకున్నాం ఇప్పుడు, శ్వాసను కొద్దిగా ఓంకారం ఇలాంటివి చేస్తూ ఆ మనసుని మనమే నియంత్రించుకుంటూ ప్రాక్టీస్ తప్పదు. అర్జునుడు కూడా చెప్పాడు కదా, గాలినైనా మూట కట్టచ్చు కానీ ఈ మనస్సుని, ఇది మహామాయలు మారి. కాబట్టి దాన్ని కూడా చేయొచ్చు, ప్రాక్టీసే. అదే సాధన. సాధన అంటే మంచి గురువులు దొరకడం, మన భావం మంచిదే, మనకు మంచి గురువులే దొరుకుతారు. ఇదేం పెద్ద దానికోసం కూర్చుంటే అది ఇంకా విపరీతం అయిపోతుంది. మనకి ఇవ్వబడినటువంటి ధర్మాల్ని మనం చేస్తూ, మనకు డ్రామా ఇప్పుడు మనకు సంచితం, ఆగామి, ప్రారంధం మీకు తెలుసు. ఈ సంచితంలో ఉండేటివి ఖాళీ చేయాల. ఇవి ఖాళీ చేయడానికి జన్మ వచ్చింది. ఖాళీ చేయకుండా వీడు ఇంకా 3 ఎక్స్ట్రాగా లోడ్ చేసుకుంటే ఎవడు రక్షిస్తారు వాడిని? అసలు అందుకే నీకు తెలియదు, నువ్వు అడుగు, శాస్త్రాన్ని అడుగు, పెద్దలను అడుగు. నాయన ఇప్పుడు నాకు కంప్యూటర్ తెలియదు, నేర్చుకోవాలా? నువ్వు కంప్యూటర్ తెలిసిన దగ్గరికి పోతే చెప్తాడు వాడు. ఫస్ట్ అసలు జీవితం ఎందుకు, ఈ జీవితం ఎందుకు వచ్చింది, దీన్ని ఏ విధంగా నేను ఉపయోగించాలా, ఏ విధంగా నేను జీవితాన్ని నడిపిస్తే కరెక్ట్ జీవితం అవుతుందని తెలుసుకోవాలి. లేకపోతే ఏళ్ళు గడిచిపోతాయి, సంవత్సరంగా వయసులో గడిచిపోతాయి, జన్మలు, రేపు వేరే జన్మ వస్తుంది. కాబట్టి ఆ సంచితం పోవాలంటే నాకు ఇవ్వబడిన పాత్ర ఏదైనా కానీ, డ్రామా అనుకుందాం, వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్ అనుకున్నట్టు ఇప్పుడు ఇది ఒక డ్రామా. డ్రామాలో నాకు కొడుకు పాత్ర ఎంత బాగా నీ వల్ల అవుతుందో అంత బాగా. ఎక్స్ట్రాడినరీగా నువ్వేం చేయొద్దు. 10 కేజీలు ఎత్తే 10 కేజీలే ఎత్తు, 100 కేజీలు ఎత్తద్దు. అట్లా నీకు ఇవ్వబడిన పాత్రను నీకు తగినట్టుగా కంపారిజన్ వద్దు. ఇక్కడ వాడిట వీడిట అని లేకుండా నేను నా ధర్మాన్ని ఎంతవరకు పాటిస్తా ఉన్నాను, పాటిస్తూ చేస్తూ భగవన్నామాన్ని ఆధారం చేసుకో. ఈ భగవన్నామాన్ని ఆధారం చేసుకోవడం వల్ల నువ్వు చేసేటువంటి పనుల యొక్క ఇది నీకు అంటుకోదు, ఫలితం అంటుకోదు. దాంట్లో రకరకాలైన ఆకర్షణలు ఉంటాయి ఒక పనిలో, ప్రతి పనిలో. ఆ పని యొక్క చెడు ప్రభావాలు నీ మీద పడవు. గ్లౌజులు వేసుకున్నట్టు, కరెంట్ అంటుకున్నట్టు. అట్లా భగవన్నామం అనేటువంటి దాన్ని వేసుకొని నీకు ఇవ్వబడిన పనే చాలు. దాన్ని సక్రమంగా చేస్తూ ఉంటే రోజుకు డెఫినెట్గా నీ మనసుని కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ధర్మవ్యాధుడు మనం అన్నాం, వాడు మాంసం నరుగుతానే ఉన్నాడు, వాడు మనసు ఏడుంది, మనం మోక్షం రాలా? వాడేమన్నా అడవులు పోయి ముక్కులు మూసుకొని ధ్యానం తపస్సు చేయలేదు కదా. అంటే చేయకూడదు అని కాదు, చెయ్యొచ్చు, కానీ మనం చేయలేము. కాబట్టి మనం ఈ పాత్రలో మనకి ఇవ్వబడిన పాత్రను న్యాయంగా పోషిస్తూ భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటే ఈ సంచితంలో ఉండేటి వాసనలన్నీ ప్రారంధంలో ఉండేటివి ఇప్పుడు ఇంకా మళ్ళీ అనుభవించే, ప్రారంధంలో ఉండేటివి కొంచెం అనుభవించాల. అనుభవించేది కూడా తేలిక చేస్తాడు ఆయన. అది మాత్రం నేను కూడా చూశాను పర్సనల్గా. ఎంతో వాళ్ళు అంటారు కదా, కాలు పోయేది ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టు. అంత ప్రొటెక్షన్ ఆయన ఇచ్చేటప్పుడు ఆయన్ను వదిలి వెధవ ప్రపంచం నిన్ను బాధించి శోధించి నరకాన్ని చూపించి వాళ్ళ దగ్గర పోయి నువ్వు కాళ్ళకు మొక్కితే ఎట్టా?
ఎవడు రక్షిస్తాడు? నిన్ను రక్షించే నీకు శ్వాస ఎవరిస్తారు? ఇప్పుడు నా శ్వాస లేకపోతే నేను బతకలేను. శ్వాస నా కంట్రోల్లో లేదు, గుండె నా కంట్రోల్లో లేదు. ఇవన్నీ కంట్రోల్ పెట్టుకుని ఆయనకు థ్యాంక్స్ చెప్పి ఆయన్ని పట్టుకోవాలి. కానీ వీళ్ళని మనం మర్చిపోయి నేనే పెద్ద అహంకారం పూరితంగా రావణాసురులాగా ఇస్తే మనకు ఫలితాలు కూడా అట్లే ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు తప్పనిసరిగా సనాతన ధర్మంలో భారతదేశంలో పుట్టినందుకు మనం అదృష్టంగా భావించి ఇప్పటికైనా మనం మేల్కొంటే మన జీవితాలు ధన్యం అవుతాయి. మనల్ని చూసి ఇంకొంతమంది ధన్యులు అవుతారు. అది మన సనాతన ధర్మంలో ఉండేటువంటిది త్యాగం, ప్రేమ. ప్రేమ ఎప్పుడు త్యాగమే ఇస్తుంది. ఆ ప్రేమే భగవంతుడు. ఆ ప్రేమ కలిగి ఉంటే భగవంతుని కలిగి ఉన్నట్టే. అందరు ఇప్పుడు చిన్న పిల్లోడు ఒక తన్ను తన్నాడు, ఎత్తుకున్నా ఒక తన్ను తన్నాడు, ఏమనుకుంటావు? అయ్యో పాపం బిడ్డ ఎంత బాగా తన్నావాడా నువ్వు, ఇంకొక తన్ను తన్ను అంటావు. ఎందుకంటే వాడు చిన్న పిల్లోడు అనే భావన. ఒకవేళ పెద్దవాడు తంతే కూడా వాడు పిల్లవాడనే భావనను ఆపాదించుకోగలిగితే నీకు ఆ దుఃఖం ఉండదు. అది నీ చేతిలోనే ఉంది, మనమే చేయాలి, ఇంకెవరు చేయరు. నాకున్నటువంటి ఇవన్నీ నేనే పోగొట్టుకోవాలంటే దానికి తగువైనటువంటివి మనం చేయాలి. ఈ మనసు నుంచి ఆత్మని వేరు చేయడము, ఆలోచనని శూన్యం చేసుకోవడం అనేది చాలా ఈజీ అని మీరు చెప్పేశారు అంతే కూడా. కానీ ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది అంటున్నారు. ప్రాక్టీస్ మీదనే వస్తుంది. అదే నేను చెప్పాను మీకు ఇంత ప్రజ్ఞారణ్య స్వామిని యోగిరామ తపోవనంలో ఆయన 3 గంటలు ఇప్పుడు వాళ్ళ శిష్యుడు కూడా తిరునామనలో చైతన్య స్వామిని ఆయన చేపిస్తా ఉన్నాడు ఆ ప్రాక్టీస్. ఒక 1/2 అవర్ ఓంకారం, ఒక 1/2 అవర్ స్కెలిటన్ ధ్యానం. స్కెలిటన్ ధ్యానం అంటే ఏంటి తెలుసా? కళ్ళు మూసుకుని ఇప్పుడు పై చర్మం తీసేసి ప్రతి మనిషిని చూస్తే మనిషిని చూడకూడదు, అస్థిపంజరాన్ని చూడాలి. ఏంటంటే ఇది ఆ కామాన్ని, రకరకాలైనటువంటి వ్యామోహాలను పోగొడుతుంది. ఇట్లా వాళ్ళు ఒక లిస్ట్ చేశారు. తర్వాత ప్రత్యవీక్షణ, తన్ను తాను చూసుకోవడం అని కొన్ని తయారు చేశారు మహాత్ములు. ఎందుకంటే ఈ పద్ధతులు ఆచరిస్తే అవి మనల్ని మనం తెలుసుకునే దానికి సులభంగా ఉంటాయని. వాటికి ప్రయత్నం కావాలి. ఈ ముక్తి ఏదైనా మోక్షం, జన్మరాహిత్యం, మీరు ఇప్పుడు జన్మరాహిత్యాన్ని కోరుకుంటున్నారా? జన్మరాహిత్యాన్ని కోరుకుంటా ఉన్నాను, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ శాస్త్రాల నుంచి మనం ఫస్ట్ నుంచి కూడా మోక్షం అనేది ఫైనల్ అని. కానీ మోక్షం అనేది రాను ఆధ్యాత్మికంలో ఒక్కొక్క స్టెప్ ఎదిగినాననే చెప్పాలి. ఎదిగిన దాని వల్ల మోక్షం ఎప్పుడో కాదు ఇప్పుడే ఉంది అని. ఎందుకంటే అన్ని మోహాల నుంచి నేను దూరం అయితే నాకు ఇక్కడ భగవంతుడు ఉన్నట్టే ఉంది. ఇంక దీనికంటే మించి ఒకవేళ శరీరం పోతే ఈ బాధలు పోతాయేమో కానీ, శారీరక బాధలు పోతాయేమో కానీ మనం ఉండేటువంటి స్థితి ఒకటేగానే ఉంది. ఇప్పుడు నేను చెప్పకూడదో తెలియదు కానీ నాకు అంతా ప్రేమమయంగానే ప్రతి ఒక్కరూ ఎవరికి సహాయం చేయాలని అనిపిస్తూనే ఉంటది. ఎవరికి ప్రేమతత్వమే కనిపిస్తుంది కానీ నిజంగా తెచ్చుకోవాలంటే కూడా రావడం లేదు. నాకు అది నాకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నప్పుడే మోక్షం, ముక్తి కూడా పొందొచ్చు. మీరు ఎదుగుతున్న కొలది దీంట్లో లేదు. ముందైతే కనీసం ఏ పనులు చేస్తే తర్వాత పోయాక వస్తుంది అనుకునే దానివల్ల ఉన్నప్పుడే అన్ని వస్తాయి. ఇప్పుడే ఉంటుంది. మోహం లేకుండా మోహక్షయమే మోక్షం అంతే. అది ఏ బంధాలు ఇప్పుడు అన్నాం కదా మనం. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల గొర్రె కాదు అనుకుని నేను పులి అనుకునింది, అదేం చనిపోలేదే. ఇది చివరి జన్మ ఇది అంతే. డెఫినెట్ గా చివరి జన్మే. అలా అనిపిస్తుందా లేదా మీకు? నాకేం లేదు అనిపిస్తుంది. లేదు, లాస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. అమ్మ అవయం ఇచ్చేసింది. కాలేజ్ డేస్ లో చెప్పాను నేను, కొద్దిగా రెబల్ అయిన తర్వాత అప్పుడు ఒక పిచ్చోడని నన్ను కేటగిరీ చేశారు. ఏసీ రూమ్లో వేసి కొట్టడం అవన్నీ కూడా. అప్పుడు నాకు అది ఒక రకమైన అమ్మతోనే మాట్లాడుతూ ఉండేవాడు. నాకు ఆన్సర్ ఇచ్చేది ఆమె. అందరూ విడిపించాడు అనేవాళ్ళు. ఆడొక రాయని చూసి అమ్మ ఉంది ఆడ
నాకు ఆమె అమ్మగా కనపడతా ఉంది. ఆ, వాళ్ళకేమో రాయి గాని. రాయిని చూసి వీడేమిటి అనేవాడు. నాకు అభయం ఇచ్చేసింది అప్పుడు. సో దాంట్లో డౌట్ లేదు. అమ్మ పాదాలు గట్టిగా పట్టే అవకాశం ఇచ్చాడు గురుదేవుడు. పట్టాను. అమ్మ ప్రూవ్ చేసింది. అమ్మ ఆమె ఎప్పుడు ద్రోహం చేయదు బిడ్డలకు. అంతే కదా. నేను కోరుకునింది అదే. నాకు ఇంకేమవుతుందమ్మా, నాకు మధ్యలో దారి తప్పి మళ్ళా వెళ్ళారా అమ్మ దగ్గరికి? అట్లా దారి తప్పడం అంటే పెద్దగా తప్పలేదు. మర్చిపోయిపోయి లేదు, దారిని మర్చిపోవడం పెద్దగా మరవడం లేదు. కానీ మధ్యలో అంటే అప్పుడు కొంచెం రెవల్యూషన్ అయినప్పుడు ఈ క్రిస్టియానిటీలో కొంచెం ప్రవేశం కలిగింది. అయినా కూడా అప్పుడు అదే అమ్మ అనేది కాకుండా ఇంక వేరే రూపంగా అనే ఆ భావం వచ్చింది. కొద్ది కాలం అది పోయింది, మళ్ళా రిజైన్ అయినట్టు అయింది.